నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఆర్ఓబి పోర్షన్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఆర్ఓబి పోర్షన్ మొత్తం రిమూవ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అయితే ఉన్నాము. ఇటువైపు పిల్లర్స్ కి సంబంధించిన పిల్లర్ క్యాప్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ స్టీల్ రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు పిల్లర్ 1 కి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాంక్రీటింగ్ అయితే వేయాల్సి ఉంది. అలాగే పిల్లర్ 2 కానీ పిల్లర్ 3 కానీ అవన్నీ ఒక్కొక్కటి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఆర్ఓబి పోర్షన్ మొత్తం పూర్తిగా తీసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియో అరండల్పేట నుండి కొత్తపేట వైపు ప్రెసెంట్ ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ అరండల్పేట వైపు ఏంటంటే పిల్లర్స్ కి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ లో మొత్తం 21 పిల్లర్లు ఉంటాయి. ఈ 21 పిల్లర్లలో 16 పిల్లర్లకు సంబంధించి ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5 పిల్లర్లకు సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఇటువైపు ఒక అపార్ట్మెంట్, అటువైపు ఒక అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అటుపక్క అంటే కొత్తపేట వైపు అపార్ట్మెంట్ A1 కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అపార్ట్మెంట్ A2కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వైపు పిల్లర్స్ అన్ని కంప్లీట్ అవ్వడంతో ఇక్కడ శాండ్ ఫిల్లింగ్ అయితే చేసుకున్నారు, మొత్తం కప్పేశారు. అలాగే రైట్ సైడ్ వైపు మిగతా 5 పిల్లర్కి సంబంధించిన ఫౌండేషన్స్ వేయడం కోసం ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గానే ఆర్ఓబి పోర్షన్ మొత్తం పూర్తి స్థాయిలో అయితే తొలగించేశారు. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు పిల్లర్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. ఇటుపక్క కానీ అటుపక్క కానీ పిల్లర్స్ నిర్మాణ పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మొత్తం 4 వరుసలతో అయితే ఉంటుంది. అలాగే దీనికి 2 వైపులా 2 అప్రోచ్ ర్యాంపులు అయితే ఉంటాయి. అరండల్పేట వైపు అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి 215 మీటర్లతో ఉంటుంది. అలాగే కొత్తపేట వైపు అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి 168 మీటర్లతో అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం అప్రోచ్ ర్యాంపులతో కలిపి 930 మీటర్లతో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఆర్వైపు పోర్షన్ మొత్తం తొలగించడంతో ఎలా కనిపిస్తుందో. అలాగే ఇటువైపు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పిల్లర్స్ కి సంబంధించిన ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అవడంతో ఈ పిల్లర్స్ మొత్తానికి శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఒక లెవెల్ వరకు అయితే తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. పిల్లర్స్ క్యాప్ కి సంబంధించి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే అపార్ట్మెంట్ A1 కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అవడంతో అక్కడ కూడా రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒక 3 పిల్లర్లకు సంబంధించి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ అంతా కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దానిపైన గడ్డర్లు అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఒక కీలకమైన ఫ్లైఓవర్ అనమాట. ట్రాఫిక్ పరంగా చూసుకుంటే గుంటూరులోని 1 టౌన్ 2 టౌన్ ఏరియాస్ ని డివైడ్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు స్టార్టింగ్ లో కనిపిస్తున్న కాంక్రీటింగ్ తో ఉన్నది చూసారా, అది వచ్చేసి అపార్ట్మెంట్ A1 అంటారు. అపార్ట్మెంట్ A1 దాటిన తర్వాత ఇంకా అప్రోచ్ ర్యాంప్ అయితే ఉంటుంది. ఆ అప్రోచ్ ర్యాంప్ వచ్చేసి 168 మీటర్లతో అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా అదంతా. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా మొత్తం మీరు చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో.
లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వర్క్ పరంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రెజెంట్ గ్రౌండ్ లెవెల్‌లో ఫౌండేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వడంతో పిల్లర్ క్యాప్స్ ఏర్పాటు చేసే పనులైతే చేస్తున్నారు. కీలకమైనవి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఫౌండేషన్సే అన్నమాట. ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్‌గా పియర్స్ ఏసి, దానిపైన పిల్లర్స్ క్యాప్స్ ఏసి, దానిపైన గడ్డర్లు అయన్నీ వేస్తారనమాట. ఈ కొత్తపేట వైపు మీరు చూడండి. ఆల్‌మోస్ట్ ఆల్ పిల్లర్స్‌కి సంబంధించిన ఫౌండేషన్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఇంకా ఒక పిల్లర్‌కి సంబంధించిన ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేయాల్సుంది. అలాగే బ్రాడీపేట వైపొచ్చేసి ఇంకో 4 పిల్లర్స్‌కి సంబంధించిన ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఆర్ఓబీ పోర్షన్ అన్నమాట. ఈ ఆర్ఓబీ పోర్షన్ రీసెంట్‌గానే మొత్తం తొలగిచ్చేశారు. ఇంతకుముందు ఈ ఆర్ఓబీ పోర్షన్ మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్‌తో అయితే ఉండేది. నేను సేకరించిన డేటా ప్రకారం ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్‌తో అయితే ఈ ఆర్ఓబీ పోర్షన్‌నయితే నిర్మిస్తారు. ఇక్కడ నుండి మీరు చూడండి గుంటూరు రైల్వే జంక్షన్ ఎంత దగ్గరగా కనిపిస్తుందో. మెయిన్ ఏంటంటే ఈ పిల్లర్ క్యాప్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాటిపైన గడ్డర్‌లయన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్ఓబీ పోర్షన్ విషయానికొస్తే రైట్ సైడ్ వైపు ఒక 2 పిల్లర్లు, లెఫ్ట్ సైడ్ వైపు ఒక 2 పిల్లర్స్ వచ్చి దానిపైన స్టీల్ స్ట్రక్చర్‌తో ఈ ఆర్ఓబీ పోర్షన్ అయితే వస్తుంది. ఆ స్టీల్ మొత్తం ఇక్కడే ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా స్టీల్ స్ట్రక్చర్‌తో ఈ ఆర్ఓబీ పోర్షన్ అయితే ఇక్కడ పెడతారు. ఇదంతా నేను సేకరించిన డేటా ప్రకారం ఈ స్టీల్ స్ట్రక్చర్‌తో ఆర్ఓబీ పోర్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో దీనికి సంబంధించి ఏమైనా కొత్త అప్డేట్ వస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇటువైపు మొత్తం మీరు చూడండి. రైట్ సైడ్ వైపు పిల్లర్స్ అన్నీ కంప్లీట్ అవ్వడంతో ఇంకా శాండ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఇంకో 4 పిల్లర్స్‌కి సంబంధించిన ఫౌండేషన్స్ ఏయడం కోసం ఇప్పుడు ఎక్స్‌కవేషన్ అయన్నీ చేసుకుంటున్నారు. ఒక విధంగా మొత్తం 21 పిల్లర్‌లలో 16 పిల్లర్‌లన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఇంకో 5 పిల్లర్‌లు కూడా చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తారు. అలాగే అటుపక్క ఇటు ఏదైతే ఉందో అరండల్‌పేట వైపు ఇంకో అపార్ట్‌మెంట్ ఏ2 అయితే వస్తుంది. ఈ టాప్ వ్యూ నుండి ఏరియా మొత్తం మీరు చూడండి. ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్ మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
पाणी